ఒకసారి పేదవాళ్ళను దోచుకుని తినే వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఎలా అని చెప్తాను, వినండి. గర్భం ధరించిన పాత్ర. విజయనగరంలో నకులుడనే ధనవంతుడు ఒకడుండేవాడు. అతను ఊళ్ళో వాళ్ల శుభకార్యాలకు పాత్రలు, డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు. అతను మహాలోభి, బేదవాళ్లను మోసగించి డబ్బులు సంపాదించేవాడు. ఒకసారి అప్పుగా తీసుకున్న పాత్రలను తిరిగి ఇవ్వడానికి ఒకరు వచ్చారు. అప్పుడు, ఈ గిన్నెలన్నీ బాగా చొట్టబోయాయి, ఒక్కో గిన్నెకు 5 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలి. నకుల, ఇది చిన్న గీతే కదా పడింది, ఎందుకింత ఎక్కువగా అడుగుతున్నావు? ఈ గిన్నెలను బాగు చేయడానికే అడుగుతున్నాను, త్వరగా ఇవ్వు. గిన్నెల ధర కంటే ఎక్కువగా అడుగుతున్నావే, ఇది మంచిది కాదు. చాలా బాధపడి అందరూ తెనాలి రాముడి దగ్గరకు వెళ్లారు. రామా, దయచేసి మమ్మల్ని నకులుడి బారి నుండి కాపాడు. ఏమైంది మీకు? మీ కష్టం ఏమిటో చెప్పండి. నకులుడు మమ్మల్ని మోసగించి చాలా డబ్బు గుంజుతున్నాడు. దిగులు పడకండి, వాడికి సరైన పాఠం నేర్పుతాను. నకులుడికి బుద్ధి నేర్పించడానికి రాముడు ఒక మంచి పని చేశాడు. నకులుడింటికి పోయి, మా ఇంట్లో ఒక విశేషం ఉంది, 2 గిన్నెలు అప్పుగా ఇస్తారా? ఇదిగో ఈ 2 గిన్నెలు తీసుకో, 2 రోజుల్లో తిరిగివ్వాలి. వాటి 10 రూపాయలు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత ఆ గిన్నెలను తిరిగి ఇవ్వడానికి తెనాలి రాముడు నకులుడింటికి వెళ్లాడు. తనతో 2 చిన్న గిన్నెలు కూడా తీసుకెళ్లాడు. నకుల, ఇదిగో నీ గిన్నెలు, డబ్బు. ఏంటిది? ఈ చిన్న గిన్నెలు నాకెందుకు ఇస్తావు? ఇవి నావి కావే. నకుల, ఈ గిన్నెలు నువ్వు నాకిచ్చేటప్పుడు అవి గర్భంగా ఉన్నాయి. ఇవి కన్న పాత్రలే ఈ చిన్న గిన్నెలు. నువ్వు తప్పకుండా ఇవి తీసుకోవాలి. ఇదిగో తీసుకో. పేరాశకు పేరొందిన నకులుడు ఆ గిన్నెలను తీసుకున్నాడు. అతడు తెనాలి రాముణ్ణి మూర్ఖుడు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు నకులుడి దగ్గరికి మళ్లీ వెళ్లాడు. తన ఇంట్లో పెళ్లికి 20 గిన్నెలు కావాలని అడిగి తీసుకెళ్లాడు. చాలా రోజులైంది, రాముడు తిరిగి రానేలేదు. కంగారుపడి నకులుడు రాముడింటికి వెళ్లాడు. రామా, నా దగ్గర పట్టుకెళ్లిన గిన్నెలెక్కడా? ఓ అదా, నువ్విచ్చిన గిన్నెలు కడుపుతో ఉన్నాయి. అలాగైతే పిల్లలతో కలిపే కదా గిన్నెలివ్వాలి. మరి నా గిన్నెలేవి? లేదు నకుల, గిన్నెలన్నీ ప్రసవంలో చనిపోయాయి. నకులుడు తను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. ఇక మీదట ఎవరినీ మోసం చేయకూడదని తీర్మానించుకున్నాడు. నకుల్ సొట్టపోయిన పాత్రకి ఎంత డబ్బు అడిగాడు? 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు. 5 రూపాయలు సరైన సమాధానం.